ఏ హావే దిస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అబ్బాయి దాదాపు అంటే చాలా కిలోమీటర్లు పాదయాత్ర 320 కిలోమీటర్లు ఎన్టీఆర్ గారి కోసం అయితే పాదయాత్ర చేసుకుంటూ వచ్చారనమాట. బట్ ఏంటో మనం తెలుసుకుందాం. బ్రో హాయ్. బ్రో హాయ్ అన్న. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు పాదయాత్ర? ఉపాయగూడెం గ్రామం, తిరునాపాలెం మండలం, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన అన్న. ఓకే, ఏంటి అంత దూరం నుంచి వచ్చావా? నడుచుకుంటూ వచ్చాను. ఏంటి రీజన్ ఏంటి? అన్నయ్యని కలవాలి, అన్నయ్యతో ఫోటో దిగాలి, అన్నయ్యతో మాట్లాడాలనేదే నా ఆశ అన్న. కలిసావా మరి? లేదన్న, సార్ ముంబైలో ఉన్నాడు. సార్ ముంబై నుంచి వచ్చిన దాకా కూడా ఇక్కడనే వెయిట్ చేశాను నేను. దాదాపు అంటే 320 కిలోమీటర్ల అంత దూరం నుంచి ఎందుకు ఇంత అభిమానం అసలు? ఒక దేవుడు అంటే ఎలా ఉంటాడో నేను ఇప్పటిదాకా చూడలేదన్న. ఎన్టీఆర్ అన్న నా దేవుడు. ఆయన కోసమే ఈ పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నా, ఆయన కోసం మొదలు పెట్టినా. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తమ్ముడు, నువ్వు ఊర్లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు పెట్టే ముందు మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పావా? ఇంట్లో వాళ్ళకి చెప్పావా? అందరికీ చెప్పానన్న. ఫుల్ సపోర్ట్ మమ్మీ నుంచి, ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా ఆల్మోస్ట్ సపోర్ట్. అందరు కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అన్నయ్యని కలిసి రారా అని చెప్పి అందరు కూడా సపోర్ట్ ఇచ్చారన్న. దాదాపు ఎన్ని రోజులు ఈ ప్రయాణం, ఎన్ని రోజులు పట్టింది? నాకు పాదయాత్ర స్టార్ట్ చేసిన కాడ నుంచి అన్నయ్యల ఇంటికి చేరుకునే దాకా 11 రోజులు పట్టింది అన్న. 11 రోజులు 320 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేసిన అన్న. అంటే 320 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేసావు కదా, ఏంటి అంటే ఇంత దూరం అసలు అవసరమా? అవసరమా అంటే ఇప్పుడు ఒక దేవుడి కోసం అందరూ అనుకుంటారు, కానీ ఇప్పుడు ఏడుకొండ వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలనుకుంటారు. ఎంత దూరమైనా పోవాలనుకుంటారు కదా వాళ్ళు కూడా. ఎన్ని కిలోమీటర్లైనా నేను కూడా అన్నయ్య కోసం పాదయాత్ర చేయాలి అని చెప్పి అన్నయ్య కోసం చెప్పులు లేకుండా పాదయాత్ర చేసి వచ్చిన అన్న. ఓకే, అండ్ ఇంటి దగ్గరికి వెళ్ళావా? ఎన్టీఆర్ గారి వెళ్ళాను. ఏమన్నారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళకి తెలుగు రాదన్న, హిందీలో మాట్లాడారు వాళ్ళు. इधर नको सार मुंबई में है, अभी इधर वो मुंबई में शूटिंग में है, अब आधे को 30 दिन लगता बोल के అని చెప్పాను అన్నారు వాళ్ళు హిందీలో. ठीक है जी, कब आता थोड़ा रेस्पॉन्स देता बोले तो ऐसा नहीं देते रेस्पॉन्स, ये एरिया में नक्को रहो, तुम घर को चले जाओ, इधर कई को रह रहा तुम लोग बोल के అని చెప్పి వాళ్ళు కూడా మంచిగా చెప్పారన్న. నాకు కైకు ఏ కామ కర్రా तुम लोग అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారన్న. అయితే నేను సరే నేను వెళ్తానని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళాను, ఎన్టీఆర్ అన్న కలిసిన దాకానే, కలిసిన తర్వాతనే ఇంటికి వెళ్తా అని చెప్పి చెప్పేసి వచ్చినాను. అంటే మీది ఈ ఊరు కాదు కదా, ఏంటి పడుకోవడం ఎక్కడ, తినడం ఎక్కడ, ఏంటి అసలు? యూసఫ్ కూడా మెట్రో కింద పడుకుంటున్నాను. ఇక్కడే పడుకుంటున్నావా? ఇక్కడే పడుకుంటున్నా, ఇక్కడే తింటున్నా, ఇక్కడే ఉంటున్నా. ముందర హోటల్లో తీసుకొచ్చుకుంటున్నా, ఇక్కడనే తింటున్నా, ఇక్కడే పడుకుంటున్నాను. తమ్ముడు అంత అభిమానం అంటే ఇక్కడ రోడ్డు మీద పడుకునే అంత ఎందుకు? అంత అభిమానం ఎందుకనంటే ఈ దేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అన్న. నాకు ఎన్టీఆర్ అన్న అంటే పిచ్చి అన్న. ఇక్కడ టాటో వేయించుకున్నా ఒకసారి మా ఆడియన్స్ ఇక్కడ చూడండి. టాటో ఇక్కడ కూడా ఇక్కడ వేస్తే ఎవరు చూస్తలేదని చెప్పి ఇక్కడ వేయించిన. ఇక నందమూరి రామారావు తాతయ్య పేరు ఇది. బాగుంది, చాలా బాగుంది. అట్ సేమ్ టైము అంటే ఎప్పుడైనా అభిమానము ఒక సినిమా నుంచే పుడుతుంది, ఎందుకంటే ఆయన ఒక నటుడు. సేమ్ టైం ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు మీరు? టెంపర్ సినిమా అన్న. టెంపర్ సినిమా నుంచి ఫ్యాన్ అయినా. టెంపర్ సినిమా నుంచి ఎన్నిసార్లు చూసావు? టెంపర్ ఆల్మోస్ట్ ఒక 20 times చూసాను అన్న. ఎందుకంటే ఆ సినిమా చూసే కొద్దీ బోర్ కొట్టదు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ క్రేజీ. అన్న 6 pack కానీ అన్న యాక్టింగ్ కానీ అది వేరే లెవెల్ అన్న. ఇక అన్న వేసిన మనం చూస్తున్నాం ఎన్టీఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. టెంపర్ నుంచి ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ లేదు, అన్ని బ్లాక్ బస్టర్సే. ఒకటే మాట చెప్తానన్న, మిమ్మల్ని కాలు ఎగరేసుకునే స్థాయికి నేను తీసుకొస్తా. ఎన్టీఆర్ అనే ప్రతి ఒక్క అభిమాని, ఎన్టీఆర్ అన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా కాలు ఎగరేసుకొని దిగాలనే స్టేజ్కి నేను తీసుకొస్తాను. దేవర్ సినిమాతో కూడా షెట్కి ఒక కాలు ఉంటుందని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో ఒకటి చెప్పిండు, సక్సెస్ మీట్లో చెప్పిండు. DJ2 సక్సెస్ మీట్లో చెప్పిండు ఈ షెట్కి ఒక కాలు ఉంటుందని చెప్పిండు. నేను కూడా ఒకటే మాట చెప్తున్నా, దేవర్ సినిమాతోటి తెలుగు ఇండస్ట్రీని కొట్టే మొగోడు ఇంకా పుట్టలేదు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. దేవర్ సినిమా మాత్రం వేరే లెవెల్. ఆగస్టు 10వ తారీఖు, అక్టోబర్ 10వ తారీఖు సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న.